వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందులో ముఖ్యంగా చేతి యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రావాలి అన్న, సైడ్ జాయింట్స్ స్ట్రైట్ లైన్ రావాలి విత్ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్, ఇన్విజిబుల్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికోసం వచ్చేసి పైపింగ్ క్లాత్ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కి జాయింట్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్కి థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసేటప్పుడు రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేయాలి. లేదు అనుకోండి ఒక దాంతో ఒకటి స్టిచ్ చేస్తే రెండు కూడా ఒకే సైడ్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పక్క పక్కన పెట్టేసుకొని రెండింటికి థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ అవసరం లేదంటే వదిలేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా రెండిటిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసుకోవాలి అనేది చూడండి. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా చూడండి. ఎట్లాగో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువనే కట్ చేసేసుకుంటాం కదా, ఈ విధంగా చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా. ఒకవేళ మీకు రాకపోతే చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను. మిషన్కి రెండు సెట్టింగ్స్ ఏంటి అనేవి ఒకసారి మీరు చూడండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. రౌండ్ ఉన్న దగ్గర, స్ట్రైట్గా ఉన్న దగ్గర పెట్టినా పెట్టకపోయినా ఏం కదా, కానీ కరువు ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకొని ఇలా ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేసేసుకోండి. టైట్గా ప్రెస్ చేసుకొని లైనింగ్ సైడ్ ప్రెస్ చేసినాం కదా, సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి. లేదు అంటే ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేయండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కార్నర్ కదా, ఈ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినప్పుడు ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కుదురుతుంది. ఎస్పెషల్లీ మనకి జారు చీరల బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది. అలా ప్రాబ్లం రావద్దు అని అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా రౌండ్గా స్టిచ్ వేసేసుకోండి. ఎవ్రీ కార్నర్ దగ్గర నేను చెప్పినట్టుగా అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ మనము కట్టింగ్లో మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం అవునా. ఏవైతే మార్కింగ్స్ పెట్టేసుకున్నామో దానిపైన ఎగ్జాక్ట్గా స్టిచ్ వేసేసుకుని, మరి మార్కింగ్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అని అడుగుతారు కదా, చూపిస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ డాట్ స్టిచ్ వేసేసుకుని తర్వాత హుక్స్ కాజా పట్టీ సైడ్ అదేవిధంగా చంక సైడ్ ఈ 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. 4th డాట్ అనేది ఆప్షనల్, కావాలి అనుకుంటే వేసేసుకోండి. ఇది మనకి కట్టింగ్లో మార్కింగ్స్ చూపిస్తాను కదా, సేమ్ దానిపైన స్టిచ్ వేసేసుకోండి. ఒకవేళ మీకు మార్కింగ్స్ చేయడం రాదు కట్టింగ్లో, అలాంటప్పుడు స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బ్లౌజ్ యొక్క భుజం కుట్టు దగ్గర కరెక్ట్గా భుజాన్ని మధ్యలోకి మలుచుకోండి. భుజాన్ని మధ్యలోకి మలుచుకొని భుజం సైడ్ ఎక్కువ, నెక్ సైడ్ తక్కువ పట్టుకొని స్ట్రైట్గా కిందికి పట్టేసుకోండి. స్ట్రైట్గా కిందికి పట్టేసుకొని దీని యొక్క పొడుగు 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇది మెయిన్ డాట్. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీ ఉంటుంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మెయిన్ డాట్ స్టిచ్ చేసినాం కదా, ఈ మెయిన్ డాట్ను ఇవి రెండింటికి మధ్యలో కార్నర్లో పట్టేసుకొని మూల వైపు చూస్తున్నట్టుగా మనకి థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీని యొక్క పొడుగు 3.5-4 ఇంచులు ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుంది. ఒకసారి ఇవి రెండు స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి ఇక్కడే. ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత హుక్స్ కాజా పట్టీ పెద్దగా అవుతుంది చిన్న అవుతుంది అంటే మనం ఏం చేయలేం కదా, ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. ఇప్పుడు రెండు సమానం ఉన్నాయి. రెండు సమానం ఉన్న తర్వాత షేప్ బెల్ట్ కోసం ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలి అంటే కింద షేప్ బెల్ట్, ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ తర్వాత లైనింగ్, ఈ విధంగా రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. లేదనుకుంటే ఇక్కడ కూడా రెండు ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఇది ఎందుకోసం అంటే మనకి ఖర్చు అనేది కనబడకుండా స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ విధంగా కింద లైనింగ్ పెట్టేసుకోండి, మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ పైన లైనింగ్, ఈ విధంగా రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మనము హుక్స్ కాజా పట్టీ సైడ్ ఎక్కువ తీసుకుంటాం కదా, అవి రెండు పక్క పక్కకు వచ్చే విధంగా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. కింద 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఎస్పెషల్లీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు రెండు కూడా పక్క పక్కన పెట్టుకుని స్టిచ్ వేయాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. లేదనుకోండి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకుందామంటే రెండు ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ వరకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ కంటే ఇలా ప్రెస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక సైడ్ ఏమో లైనింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఉంటాయి. సేమ్ ఇంకో సైడ్ కూడా అదే విధంగా చూసుకోవాలి. లేదనుకుంటే సేమ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను చూడండి.
జాయిన్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ ఒక పావించి ముందుకు జరిపి పట్టుకొని ఈ పైన పట్టీకి స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి, ఈ మెయిన్ డాట్ పైన కుట్టు అనేది వేయద్దు. ఈ మెయిన్ డాట్ అనేది సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అదిగోండి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. ఒకవేళ దాని మీద స్టిచ్ వేసిండు అనుకోండి ఏమవుతుంది అని అంటే మనకి పైన చెస్ట్ పార్ట్ అనేది ఇట్లా రౌండ్గా రాకుండా అద్ది పట్టేసినట్టుగా ఒత్తినట్టుగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత పైన ఫ్యాబ్రిక్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి. రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని ఈ కింద ఉన్న క్లాత్ని రివర్స్ దింపేసుకోండి. అంటే మనం రోల్ చపాతీ ఎలా అయితే రోల్ చేస్తామో సేమ్ అదే విధంగా రోల్ చేసేసుకొని కింద ఉన్న క్లాత్ని ఆపోజిట్ తింపేసుకొని స్టిచ్ అయితే వేయండి. మీరు చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు స్టిచ్చింగ్ ట్రై చేసేటప్పుడు మీరు అస్సలు కన్ఫ్యూజ్ అయితే గారు. ఇక్కడ అవి రెండు కలిపి స్టిచ్ వేసేటప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఏమన్నా కుట్టు మీద పడుతుందా అనేది మనం ఫింగర్తోని చెక్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకోండి. అవసరం అనుకుంటే రెండో కుట్టు కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది కదా హుక్స్ కాజా పట్టి సైడ్, అటు సైడ్ నుండి ఈ విధంగా క్లాత్ అనేది గట్టిగా ప్రెస్ చేయండి. లాగండి ఏం కాదు, సారీ, లాగితే మనకి ఎలాంటి చినగడం ఏం రాదు. కాకపోతే జస్ట్ కొంచెం ముడతలు అయితే అవుతుంది అంతే. ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఉందో. పైన లోపల సైడ్ కూడా మనకి ఖర్చు అనేది కనబడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండు కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ ఎంత నీట్గా కనబడుతుందో లోపల సైడ్ కూడా రెండు సమానం ఉన్నాయా లేవా అని చెక్ చేసేసుకున్న తర్వాత రెండు మనకి ఆపోజిట్లో పట్టేసుకోండి. ఆపోజిట్లో తీసుకున్నప్పుడు మనకి రైట్ సైడ్లో హుక్స్ పట్టి వస్తుంది. అవునా, హుక్స్ పట్టి అనేది మీ కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉంటుంది, లోపల సైడ్కి ఉంటుంది. లోపల సైడ్కి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకొని పైన సైడ్ కుట్టు పెడుతున్నా. ఇక్కడ చూడండి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కుట్టు పెట్టేసినాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కుట్టు పెట్టేసి ఈ విధంగా క్లాత్ దింపి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 1 ఫోల్డ్ 2 ఫోల్డ్ అలా రెండు ఫోల్డింగ్ పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇది కుట్టు వరకు మాత్రమే స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పైపింగ్ వేసేసినాం కదా, దీన్ని మళ్ళీ ఒకసారి లోపలికి టర్న్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది హుక్స్ కాజా పట్టి కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన కరెక్ట్గా కుట్టట్లేదు. ఒకసారి కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. ఇప్పుడు మీరు కనుక చూస్తే హుక్స్ పట్టి సైడ్ నెక్ ఏమైనా తక్కువైందా, కాలేదు. చాలామంది హుక్స్ పట్టి సైడ్ తక్కువైతుంది, కాజా పట్టి సైడ్ ఎక్కువైతుంది అంటున్నారు. మీరు చేసే మిస్టేక్ అంతే. నెక్స్ట్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్లో మనకి కాజా పట్టి వస్తుంది. కాజా పట్టి మనకి బయటికి కనిపిస్తుంది కదా, సో అందుకోసమే బయటికి నీట్గా ఉండాలి కదా. మనం లోపల ఎలా ఉన్నా కూడా బయటికి నీట్గా ఉంటాం అవునా. సో సేమ్ అదే విధంగా ఇది మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి బయటికి కనిపించే సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే కలిపి కుట్టేసినాం అనుకోండి ఏమవుతుంది మనకి తొందరగా చినిగిపోయి పోగులు బయటకు వచ్చేస్తాయి. అందుకే కాజా పట్టి ఎప్పుడు కూడా లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇవి రెండు కలిపి తీసేసుకొని కింది సైడ్లో స్టిచ్ వేసేసుకున్నాను. కింది సైడ్లో స్టిచ్ వేసేసుకొని రివర్స్ దింపేసుకొని ఇప్పుడు ఈ కుట్టు పైన మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ కుట్లు అనేవి ఆప్షనల్, కాకపోతే ఇలా ఫాలో అయినారు అనుకోండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తాయి. ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో చూసినారు కదా, నేను ఐరన్ కూడా చేయలేదు అయినా నీట్గా ఉంది. ఇప్పుడు పైన కింద ఎక్స్ట్రా ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకొని లోపల ఉన్న కింద ఉన్న ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 1 టైం 2 టైం. ఇది ఎక్కడి వరకు కుట్టు వేయాలి అంటే ఇంతకుముందు మనం కుట్టు వేసుకున్నాం చూడండి, ఆ కుట్టు ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి. పైన ఫ్యాబ్రిక్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత కింద కూడా మళ్ళీ ఒక పక్కకు ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ చేసేసుకుంటాం. అంతే, మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. సో ఇవి రెండు సమానం ఉన్నాయి. నెక్స్ట్ దీనికి లైనింగ్ అయితే బ్యాక్ పార్ట్కి మనకి పైపింగ్ అయితే వేసేసుకోండి. ఇంకా బ్యాక్ పార్ట్ పైపింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా నెక్ మార్కింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్స్ చేసేసుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత కింద డాట్స్ ఉంటాయి కదా, సేమ్ డాట్స్ కోసం మార్కింగ్ కనబడుతుంది. మీరు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే ప్లేస్లో మనకి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండు సైడ్లు మనకి డాట్ అనేది 2 సైడ్స్ ఉంటాయి కదా, 2 సైడ్స్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా 2 సైడ్లు మనకి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా దీనికి మళ్ళీ కింద
కింద కూడా నేను పైపింగ్ డైరెక్ట్గా ఎందుకు ఫోల్డ్ చేసినాను అంటే కింద డిజైన్ ఉంది కదా, అందుకోసమే థ్రెడ్ పైపింగ్ వేసి స్టిచ్ అయితే వేసేసుకున్నాను. 2 డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి 2 సమానం ఉన్నాయా లేవా అని చెక్ చేసేసుకోండి. 2 సమానం ఉన్న తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకోవాలి. ఇప్పుడు వెనకాల భాగం రెడీ అయిపోయింది. సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది, అవునా? సో ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయింట్ అయితే చేసేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను క్రాస్లో కట్ చేయాలి అని చెప్తాను కదా, క్రాస్లో కట్ చేస్తేనేమో నో ప్రాబ్లం. ఒకవేళ మీరు అక్కడ క్రాస్లో కట్ చేయకపోతే నెక్ సైడ్ ఎక్కువ క్లాత్ వచ్చే విధంగా, షోల్డర్ సైడ్ తక్కువ క్లాత్ ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా 2 కూడా స్టిచ్ వేసేసుకోవాలి. 2 స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనకి చంక యొక్క కింది భాగంలో ఫిట్టింగ్ లైన్ అయితే కనిపిస్తుంది మీకు ఒక సైడ్. ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర 4 కూడా సమానం ఉండాలి. ఒకవేళ 4 సమానం లేవనుకోండి జస్ట్ స్లైట్గా కట్ చేసేసుకోండి. అదేవిధంగా భుజం కుట్టు ఉంది కదా, భుజం దగ్గర కూడా 4 ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా పట్టేసుకొని ఇటు చంక సైడ్ 4 సమానం ఉండాలి. లేదు అనుకుంటే స్లైట్గా కట్ చేసేసుకోండి. అప్పుడే మనకి చేతులు జాయిన్ చేసిన బ్లౌజ్ యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకుంటున్నాం. చూడండి, ఎప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేస్తున్నామంటే అది లైనింగ్కి స్టిచ్ వేయాలి. ఇంకా కొన్ని కారణాల వల్ల, కొన్ని ఫ్యాబ్రిక్ వల్ల తప్ప మిగతా దేనికైనా లైనింగ్కే జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అవుట్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇదే విధంగా ఒకేసారి 2 కూడా జాయిన్ చేసేసుకుంటే మనకు ఒక పని అయిపోతుంది. ఇంకా నేను చెప్పాలి అంటే ఏ విధంగా స్టిచ్ వేయాలి అంటే ఫస్ట్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, హ్యాండ్స్కి ఎక్కడెక్కడైతే పైపింగ్ కావాలో అంతా ఒకేసారి పైపింగ్ వేసేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ థ్రెడ్ పైపింగ్ కింద పడేస్తాం, పైకి లేపుతాం, అవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా, అవన్నీ చేయకుండా ఫాస్ట్గా కావాలి, బ్లౌజ్ తొందరగా కావాలి అని అనుకుంటే మొత్తం ఒకేసారి పైపింగ్ వేసేసుకోండి. ఒకేసారి పైపింగ్ వేసేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది. అప్పుడు ఇంకా కింద ఒకసారి థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుంటాం, సరిపోయిందా సరిపోలేదా మళ్ళీ ఒకసారి వేస్తాం, ఒకసారి కింద వేస్తాం, మళ్ళీ చేతులు ఫ్రంట్ పట్టప్పుడు మళ్ళీ పైకి తీస్తాం, మళ్ళీ చేతులు అప్పుడు మళ్ళీ కింద పడేస్తాం, మళ్ళీ చేతులు అప్పుడు పైకి తీస్తాం. ఇదంతా టైం వేస్ట్ కదా. సో అందుకోసం ఒకేసారి థ్రెడ్ పైపింగ్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు నెక్కి లోపల సైడ్ వేయాలి అని చెప్పలే కదా, ఇక్కడ వేసుకోవాలి లోపల సైడ్ హ్యాండ్స్కి. ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ వేసేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసం ఈ విధంగా తిప్పి వేసేసుకోండి. ఓకే, ఇక్కడ ఒకసారి ప్రెస్ చేయండి. లేదు అనుకుంటే ఒకసారి హెమ్మింగ్ చేసేసుకున్నా పర్వాలేదు, చేతితోని హెమ్మింగ్ చేయండి, బయటికి కుట్టు కనబడకుండా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి. అక్కడ ఒక లోతు అనేది కనబడుతుంది కదా, ఆ లోతు ఏంటి అంటే మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లోతు మార్కింగ్ చేసినాను, కానీ నేను అక్కడ కట్ చేయను. అంటే చాలామంది అక్కడే కట్ చేస్తారు, కాకపోతే నా మెథడ్, నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎవరైనా స్టిచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి లోతు అనేది జాయిన్ చేసేటప్పుడు తీస్తాను. ఇక్కడ లోతు తీసినాను కదా, ఈ లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉండాలి, తీయండి వెనకాల సైడ్. ఇప్పుడు హ్యాండ్స్ మిడిల్లో కచ్ మార్క్ పెట్టుకుంటాం కదా, ఆ కచ్ మార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్ బ్లౌజ్ యొక్క షోల్డర్ పైన ఉండాలి. షోల్డర్ పైన తీసేసుకొని ఫస్ట్ షోల్డర్ దగ్గర తీసేసుకొని షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయ్యిందే అనుకోండి, మ్యాక్సిమం కాకుండా స్టిచ్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యింది అనుకోండి, అది మనం స్టిచ్చింగ్లో ఉండదు, కట్టింగ్ ప్రాబ్లం అయితే ఎక్కువ తక్కువ అవుతుంది. అలా ఎక్కువ తక్కువ కాకుండా కట్ చేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనం క్లాత్ అనేది లాగదు. అరే కొంచెమే ఉంది కదా, 2 సమానం చేయడానికి ఇది లాగుతా అని అస్సలు లాగద్దు. ఇక చూడండి, నాకు మెయిన్ మన బాడీ పార్ట్ కంటే హ్యాండ్స్ యొక్క క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, అయినా కూడా నేను లాగలేదు, జస్ట్ ఎంత ఉందో అంతే స్టిచ్ వేసేసుకోవాలి. ఒకవేళ లాగితే మీకు సన్న ముడతలు వచ్చేస్తాయి. ఒకసారి స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుని రావాలి. ఈ స్టిచ్ అనేది ఈక్వల్ డిస్టెన్స్తో రావాలి, సైడ్కి జరగద్దు. అటు ఇటు జరిగితే ముల్లలాగా వచ్చేసి మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సేమ్ అదే విధంగా రెండో చేతి కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ వేసేద్దాం. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చాక్బీస్తోని ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇది హుక్స్ పట్టి కదా, హుక్స్ పట్టి స్టార్టింగ్ పాయింట్ ఇంతకుముందు మార్కింగ్ చేసిన పాయింట్ 2 కూడా పట్టేసుకొని సైడ్ వరకు ఇలా టైట్గా లాగి పట్టేసుకోండి. ఇక్కడ నాకు 2 సమానం వచ్చినాయి. ఒకవేళ మీకు రాలేదనుకోండి, నో ప్రాబ్లం, ఇక్కడ సైడ్కి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ యొక్క మిడిల్ పాయింట్ అదే విధంగా హుక్స్ అయితే స్టార్టింగ్ పాయింట్ 2 పట్టేసుకొని కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. సైడ్కి మీకు ఎక్కువ తక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ నేను చూపించిన 2 పాయింట్స్ మాత్రం పట్టుకొని సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక కుట్ అయితే వేసేసుకున్నాం కదా, సైడ్కి హ్యాండ్స్ ఎక్కువ క్లాత్ ఉంది, కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు మార్కింగ్ చేసిన మిడిల్ పాయింట్ అదే విధంగా కాజా పట్టి, ఈ కాజా పట్టికి 2 స్టిచ్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ 2 స్టిచ్ల మధ్యలో పాయింట్
ఇంతకుముందు చాక్ పీస్ పెట్టిన పాయింట్, ఇవి రెండు కలుపుకొని లాస్ట్ వరకు టైట్గా పట్టేసుకోండి. ఇక్కడ కూడా సమానంగానే వచ్చినాయి. ఒకవేళ సమానం రాకపోయినా మీకు ఎలాంటి రిస్క్ లేదు, కానీ సమానంగా పట్టేసుకొని లాస్ట్కి కుట్ అయితే వేసేసుకోండి. ఈ బ్లౌజ్కి మన కట్ చేసినప్పుడు మార్కింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఏంటంటే కట్ చేసినాక 1 వీక్కి స్టిచ్ చేసినాను ఈ బ్లౌజ్, అందుకోసమే మార్కింగ్స్ అన్నీ ఏవి కూడా కనబడట్లేదు. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ లైట్ కనబడుతుంది, మీకైతే వీడియోలో కనబడట్లేదు, నాకు కుట్టేటప్పుడు కనిపించింది. కానీ ఇంకోటి ఇక్కడ లైట్ కనబడుతుంది కదా, ఆ లైట్ కనబడే ప్లేస్లో మార్కింగ్ అయితే తీసేసుకున్నాను. సేమ్ అదేవిధంగా చంక దగ్గర చేతుల యొక్క ఫిట్టింగ్ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఒక సైడ్ కనబడుతుంది స్లైట్గా, అయినా కూడా అది కరెక్టా కాదా అనే డౌట్తో ఒకసారి కొలత బ్లౌజ్తో అయితే చెక్ చేసేసుకున్నాను. చూడండి, కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకొని 7 ఇంచెస్కి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు చంక దగ్గర కూడా స్లైట్ కనబడినట్టుగా కనబడుతుంది. ఒకవేళ మీకు అవసరం మీకు కొంచెం గీతలు మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందా రాదా అనే డౌట్ ఉంటే స్కేల్తోనైతే గీత గీసేసుకోండి. అక్కడ కింద ఫిట్టింగ్ లైన్, చంక అండ్ హ్యాండ్స్ ఫిట్టింగ్ కలుపుకుంటూ. లేదు అని అనుకుంటే ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి మీకు ఫిట్టింగ్ లైన్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా ఒక కుట్టు వేసేసిన తర్వాత సైడ్కి 3 లేదంటే 4 కుట్లు అయితే కంపల్సరీ వేసి ఇవ్వాలి కస్టమర్స్కి. ఎందుకంటే వాళ్ళకి టైట్ ఉంటే లూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా. సో ఈ మెథడ్లో మీరు కనుక స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు సైడ్ జాయింట్స్ అయినా కూడా చేతి యొక్క కింది భాగంలో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సేమ్ అదే మెథడ్లో ఇంకొక సైడ్ కూడా కుట్లు వేసేసుకోండి. కుట్లు వేసేసుకున్న తర్వాత నేను స్టార్టింగ్లోనే చూపించినాను కదా, హ్యాండ్ యొక్క కింది భాగంలో 2 సైడ్లో కూడా కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డిజైనర్ ఫొటోస్ కటింగ్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ షేర్ చేయండి, నేను అవి కటింగ్ చేసి అయితే చూపిస్తాను, వీలైతే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకే, అదేవిధంగా కొత్తగా చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఒకసారి బ్యాక్ సైడ్లో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. కస్టమర్ తర్వాత చెప్పిండ్రు చాలా బాగుంది అనేసి.